ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో ఇది కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే. వేదిక టీవీ అభిప్రాయం కాదు. నిజాన్ని నిర్భయంగా ప్రజలతో మాట్లాడి చర్చించడానికి వేదిక టీవీ ఎల్లప్పుడూ కృషి చేస్తుంది. ఇందులో భాగంగా ఈరోజు సూర్యాపేట జిల్లాకు రావడం జరిగింది. మరి ఈ సూర్యాపేటలో ఉన్నటువంటి కొత్త బస్ స్టాండ్కి చాలా జిల్లాల నుంచి, కొన్ని మండలాల నుంచి, అలాగే గ్రామాల నుంచి ప్రజలు ఇక్కడికి రాకపోకలు సాగిస్తుంటారు. మరి ఇక్కడికి వచ్చే ప్రజలతో మాట్లాడి కాంగ్రెస్ హయాంలో రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఈ 6 గ్యారెంటీలు కానీ, సంక్షేమ పథకాలు కానీ లబ్ధిదారులకు ఏ విధంగా లబ్ధి చేకూరుతున్నాయి, మరి అలాగే గతంలో కేసీఆర్ గారి పాలన విధి విధానాలు ఏ విధంగా జరిగిన విషయాన్ని వాళ్ళ అభిప్రాయం ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రిపోర్టర్ కార్తిక్ గౌడ్, వేదిక టీవీ. సార్ చెప్పండి. మీ పేరు సార్? నమస్కారం. చెర్క్ సత్యం. ఏం చేస్తుంటారు సార్? నేను ఎల్ఐసి ఏజెంట్. గ్రామం, మండలం? సూర్యాపేట రూరల్, రామచంద్రపురం. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు ఎన్నో గ్యారంటీలు ఇచ్చిండ్రు. కానీ ఎన్నికలు అయిన తర్వాత 1-2కి మినహా ఏ ఒక్కటి కూడా సరిగా అమలు జరగడం లేదు. ఒకటి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం మాత్రం ఉంది. ఆ తర్వాత ఇప్పుడు ఐకేపీ సెంటర్లల్లో రైతుల ఒడ్లు ఇప్పటికీ 50% ఇంకా కాంటా కాలేదు. రైతులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. రైతులకు గిట్టుబాటు ధర లేదు. మహిళలకు, ఒంటరి మహిళలకు కానీ ఇతర మహిళలకు 2500 రూపాయలు పెన్షన్ ఇస్తానన్నారు. దాని పరిస్థితి లేదు. 2000 రూపాయల నుంచి 4000 రూపాయలు పెన్షన్ చేస్తానన్నాడు. అది పరిస్థితి అట్నే ఉంది. రైతులకు రుణమాఫీ విషయంలో 70% అయింది. ఇంకా 30%. అందులో నేను కూడా ఒకరినున్నా. నాకు 2 ఎకరాల 26 గుంటల భూమి ఉంది, 1 లక్ష రూపాయల లోన్ ఉంది. కానీ 2 లక్షల వరకు మాఫీ చేస్తున్నాడు, నాకు చేయలేదు ఇంతవరకు. అంటే ఇలా చాలా నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ రుణమాఫీ విషయంలో కూడా ఒక రకంగా ఫెయిల్యూర్ అన్నట్టే. ఈ రైతు బంధు ఉంది. రైతు బంధు గతంలో వస్తున్న దానికి డబల్ చేస్తాడు. కానీ డబల్ చేస్తానన్నది ఇప్పుడు ఏం చేసిండు, కొంత పెంచిండు, ఒక 1000 రూపాయలు పెంచిండు. ఆ మిగతా తర్వాత పెంచుతున్నాడు. కానీ ఈ విషయం ఎన్నికల ముందు చెప్పలేదు కదా. ఎన్నికల ముందే చెప్పుంటే బాగుండేది. కానీ ఎన్నికలకు ముందు ఒక మాట, ఎన్నికల తర్వాత ఇంకో మాట. ఇది ఈ ప్రభుత్వమే కాదు, ఏ ప్రభుత్వం అయినా ఈ ఉచితాలు అనేవి ప్రమాదకరం. ఇవాళ హైకోర్టు కూడా పెద్దన పేపర్లో చూసిన నేను, హైకోర్టు కూడా తన అభిప్రాయాన్ని వెలువచ్చింది. ఉచితాలు అనేవి రాష్ట్రానికి కానీ కేంద్రానికి కానీ ఇవి ప్రజాస్వామ్యానికే ప్రమాదం. ఉచితాలు ఎంతవరకు అవసరం అంతవరకే. రైతులకు, నిజమైన పేదలకు అంతవరకు అవసరం. కానీ అందరికీ అయినోనికి కానోనికి ఉచితాలకు పద్దు లేకుండా అనటం, ఎన్నికల ముందు ఒక మాట, ఎన్నికల తర్వాత ఇంకో మాట, ఈ రకంగా ఉండటం వల్ల ప్రభుత్వాల మీద, ప్రజల మీద భారం పడుతుంది. ఈ ఉచితాలకు వచ్చే డబ్బు అంతా ఎవరిది? పేద ప్రజలది, మనందరి ప్రజలందరిది. కానీ ఉచితాలు ఎవరికో కొద్దిమందికి వస్తున్నాయి. దీంట్లో కూడా ఫ్రాడ్ జరుగుతున్నది. కనుక డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానన్నాడు కేసీఆర్, వాళ్ళు ఇవ్వలే. మేము వస్తే ఇస్తామన్నారు. ఇంతవరకు ఇళ్ళ కోసం కొట్టుకుంటున్నారు. సంవత్సరం అయింది దాదాపు గవర్నమెంట్ వచ్చి, కానీ ఇల్లు ఇంతవరకు మంజూరు కాలేదు. ఊరికి 2, 3, నియోజకవర్గానికి 3500 అంటున్నాడు. 3500 అంటే ఊరికో కోడి ఇంటికో ఈక అన్నట్టుగా ఉంది. అరువులు ఎక్కువ ఉన్నారు, ఇల్లు తక్కువ వచ్చినాయి. దీనికోసం అవి కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే పెట్టుకుంటున్నారు, అరువులకు పెడతలేరు. కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అదే మాట విమర్శించారు. వాస్తవంగా అక్కడైనా అరువులకు కావాలన్నారు. ఇప్పుడు వీళ్ళు వచ్చి అదే పని చేస్తున్నారు. మరి వాళ్ళకి వీళ్ళకి తేడా ఉంది. ఈ దొందే. కనుక ఈ రెండు కూడా ప్రభుత్వాలు ఓట్ల కోసమే వీళ్ళు ఈ వాగ్దానాలు చేస్తున్నారు తప్ప ప్రజాస్వామ్యం మీద కానీ ప్రజలకు నిజమైన లాభం చేయాలన్న ఉద్దేశంతో కాదనేది నా ఉద్దేశం. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం సార్? గతంలో కేసీఆర్ ఫెయిల్ అయిన కనుకనే ప్రజలు కాంగ్రెస్ పట్టం కట్టారు. చాలా ఆయన కూడా దళిత ముఖ్యమంత్రిని చేస్తానన్నాడు. చేసిండా? దళితులకు 2 ఎకరాలన్నర 3 ఎకరాల భూమి ఇస్తాడు. ఇచ్చిండా? ఆయన కూడా ఇంకా దళిత బంధు అని 1 లక్ష రూపాయలు 10 లక్షలు అన్నాడు. అందరికి ఇచ్చిండా? డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నాడు. ఇచ్చిండా? ఇవ్వకపోను కట్టినవి కూడా పంచలేదు. ఒక రకంగా ఉద్యోగ సమస్య పరిష్కరిస్తున్నాడు. ఉద్యోగులకు సమస్యలు ఈ ఆర్టీసీ వాళ్ళు 53 రోజులు, ఇప్పుడు మనం ఆర్టీసీ బస్ స్టాండ్లో ఉండి మాట్లాడుతున్నాం. ఆర్టీసీ కార్మికులు 53 రోజులు సమ్మె చేస్తే వాళ్ళ సమ్మె నిర్దాక్షిణ్యంగా అణిచిపారేసిండు. ఏం పని లేదా వీళ్ళకన్నాడు. కానీ ఇవాళ ఆయన కూడా సమ్మెకు పిలిపిస్తున్నాడు. అంటే అది కూడా అవకాశవాదం అన్నట్టే కదా. అంటే నీవు అధికారంలో ఉంటే ఒకటి, నువ్వు అధికారంలో లేకపోతే ఇంకోటా. అందుకోసం కేసీఆర్ పాలన కూడా చక్కగా ఉందని, చక్కగా ఉంటే ఆయనే ఉండేటోడు. చక్కగా లేకనే ఈయన వచ్చిండు. ఈయన కూడా చక్కగా చేస్తాడు అనుకుంటే ప్రజలు దాదాపు అదే అడుగుల్లో ఈయన అడిగేస్తున్నాడు కనపడుతుంది. అంతే. థ్యాంక్ యూ సార్. నమస్తే. మీ పేరు సార్? శ్రీనివాస్. మా పేరు. ఏం చేస్తుంటారు? నేను రియల్ ఎస్టేట్ చేస్తాను. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? పాలన అయితే మంచిగానే ఉంది.
కొన్ని పథకాలు మంచిగా పెడితే అయిపోతుంది. 6 పథకాలు తీసేసి కొన్ని పథకాలు మంచిగా పెడితే ఇది ఉచిత విద్య, వైద్యం పెడితే పరిపాలన ఇంకా మంచిగా సాగుతుంది, మంచిగా ఉంటుంది. పేదవాడికి అన్నది చేరుతుంది. కార్పొరేట్ హాస్పిటల్లో గిట్ట వాడు వైద్యం చేయించుకోగలుగుతారు. ఈ 6 పథకాలు ఇస్తే కొన్ని జనాలకు చేరుతున్నాయి, కొంతమందికి చేరతలేదు. వాటి వల్ల కొద్దిగా ఉపయోగం అంటూ ఏం లేదు. అది మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? తన పాలన గిట్ట మంచిగానే తీసుకొచ్చిండు. కాకపోతే ఈ రైతు బంధు అన్నది అందరికీ ఇవ్వడం వల్ల అప్పుల పాలు చేసిపోయిండు అంతే. అదే 3 ఎకరాలు 4 ఎకరాలు ఉన్న వాడికి ఇచ్చి ఉంటే పేదవాడికి చేరేది, అవి పరిపాలన కొద్దిగా బాగుండేది. అందుకనే ఆయన కొద్దిగా దిగడం జరిగిపోయింది ఇప్పుడు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.